జగిత్యాల పట్టణ మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఈరోజు హాజరైన సందర్భంలో లాభాంచి స్వాగతించిన అదేవిధంగా మొట్టమొదటి రెండవసారి గెలిచి మళ్ళీ వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం వచ్చిన తర్వాత నన్ను సన్మానించినందుకు అధికారులకు కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చైర్మన్ గారికి ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ చైర్మన్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మున్సిపల్ సర్వసభ్య సమావేశం చాలా అర్థవంతంగా అన్ని పార్టీల వారు కూడా పాల్గొని చాలా విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా పట్టణ అభివృద్ధి విషయంలో తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో జగిత్యాల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది, దాన్ని గాడిలో పెట్టాలని చెప్పే విషయంలో కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చే చెత్త కావచ్చు, మొదటి నుంచి బయటకు వచ్చే చెత్త మనం తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో వేస్తూ ఉంటే ఆ డంపింగ్ యార్డ్ ఒక గుట్టలాగా అయిపోయింది. మరి ఆ డంపింగ్ యార్డ్ను దాన్ని మళ్ళీ మైనింగ్ చేయించి దాన్ని అంతా కూడా దాన్ని తక్కువ చేయడానికి దాదాపు ₹1 కోటి పైన ₹1,70,00,000 ఖర్చు అయినాయి ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు కలిపి దాన్ని చేయడం జరిగింది. మరి ఇది ఇప్పుడే ఈ డంపింగ్ యార్డ్ అంటే చెత్త వేసే మనం ఒక గుట్ట పెరగకపోతే రేపటి నాడు ఎట్లయితే నల్లగుట్ట కాడ ఇబ్బంది కొన్ని గ్రామస్తులు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు నర్సింగాపూర్ గుట్ట దగ్గర పెట్టాం. ఇక్కడ 20,000 మంది రేపు డబల్ బెడ్రూమ్ దగ్గర పోతారు. 2-3 నెలల్లో పూర్తి అక్కడ కార్యక్రమాలు చేయాల్సిన ఉంటుంది. మరి అప్పుడు అక్కడ ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా సహకరించాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసినప్పుడే ఈ డంపింగ్ యార్డ్ అనేది గుట్టలాగా పెరగకపోదు. లేకపోతే గుట్టలాగా పెరగకపోయి ఒకటి పక్క గ్రామాలకు, అదేవిధంగా మన జగిత్యాల పట్టణం నుంచి దాదాపు 4,520 కుటుంబాలు ఏవైతే పోయి అక్కడ ఉంటాయో గతంలో నివసిస్తున్న 400 కుటుంబాలు కావచ్చు, అంటే 5,000 కుటుంబాలు 20,000 జనాభాకు చాలా నష్టం వాటిస్తుంది, పర్యావరణం దెబ్బతింటుంది, వాసన వస్తుంది. కాబట్టి దాని విషయంలో కూడా ప్రత్యేకంగా ఆలోచించాల్సిందిగా ఈరోజు కోరడం జరిగింది. అదేవిధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితారం కార్యక్రమాన్ని కూడా పకడ్బందీగా చేయాలని చెప్పి ఎన్నో చెట్లు పెట్టుకున్నాం. మరి వాటిని రక్షించుకోవాలి. ఇవాళ ఆల్రెడీ వర్షాకాలం పోయి 2 నెలలు అయింది. ఎలాంటి ప్రణాళిక కూడా మన మున్సిపల్ తీసుకోలేదు. ఇప్పటికైనా మున్సిపల్ ఒక ప్రణాళికాబద్ధంగా పోవాలని చెప్పి కూడా ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. దాంతో పాటుగా నీళ్ళ విషయంలో రాని చోట్ల కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి. ఆ బిల్స్ కూడా రాని వాళ్ళకు రాని బిల్స్ ఏదైతే వస్తున్నాయో అవి తీసేయాలని చెప్పి కొందరు కౌన్సిలర్స్ కోరారు. వాటర్ వెళ్ళలేదండి, 2 రానున్నప్పుడు నీళ్లు రాని వాళ్ళకు కూడా బిల్ వస్తుందన్నారు. దాని మీద కూడా మీరు వాటర్ ఆఫీసర్ల ద్వారా చెక్ చేయించాలి. వాటర్ లీకేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అది ఇంటి వాళ్ళదైతే ఇంటి వాళ్ళతో చేయించాలి. మరి ఖచ్చితంగా దాని విషయంలో అవసరం పడితే మరి నీళ్లు వేస్టేజ్ లేకుండా చూడాలి. దాదాపు 10 MLD లీటర్లు ఇన్ని లక్షల లీటర్లు నీళ్ళు వస్తున్న సందర్భంలో కూడా 1 కోటి లీటర్ల నీళ్ళు వచ్చినా కానీ ఇంకా సరిపోతలేవు అంటే మరి ఎక్కడో పొరపాటు కూడా ఉంటుంది. దాన్ని మనం సర్దిద్దుకోవాల్సిన అవసరం. 1 కోటి లీటర్లు ప్రతిరోజు మిషన్ బయట వస్తుంది, పంపింగ్ అవుతుంది. మరి దాని విషయంలో కూడా చూడాలి. కరెంటు విషయంలో కూడా చెప్పారు. కరెంటు విషయంలో కూడా ఇంకా కొత్త పోల్స్ అవి ఎక్కడ అవసరం ఉందో చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి పనులు చాలా మటుకు ఆపేసినట్టు తెలిసింది కాంట్రాక్టర్. మరి ఎందుకు ఆపేసి మరి నిధులు ఇంకా కొన్ని ఉన్నాయి. మరి నిధులు ఇప్పుడే ఆపమని చెప్పేవారని చెప్పిందా? ఏ నిధుల నుంచి TFIDC కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన SDF కావచ్చు, గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు ద్వారా ఇచ్చిన DMFT నిధులు కావచ్చు, ఇవన్నిటి ద్వారా వచ్చిన పనులు ఎవి జరుగుతున్నాయి, ఎవి అయిపోయినాయి, ఎవి ఆపబడ్డాయి. ఆపబడితే కొత్త ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఏమన్నా మీకు ఏమన్నా లెటర్స్ ఉత్తర్వులు వచ్చినా కూడా తెలియజేయాల్సిందిగా అధికారులు కోరడం జరిగింది. మరి ఈ రకంగా ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా ఈనాటి సమావేశం ఈనాడు అందరూ కూడా సహకరించిన అన్ని పార్టీ నాయకులు, ముఖ్యంగా నేను ఒక శాసనసభ్యునిగా మరొకసారి మీడియా ద్వారా జగిత్యాల ప్రజలు కోరుతున్నా, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చినప్పుడే ఈ పట్టణంలో చెత్త పేరుకుపోకుండా ఉంటుంది తప్ప
తడి చెత్త పొడి చెత్త వేయకపోతే ఎక్కడ ట్రాక్టర్లు చాలాయి, ట్యాంకర్లు చాలాయి, రేపటి నాడు ఏ గుట్టలు కూడా చాలాయి. మీరు మళ్ళీ కూడా ఒకసారి వీడియో ద్వారా చూస్తాం. చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఆ చెత్త కరగబెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇంటి దగ్గరనే బాధ్యత వహించినప్పుడు అయితే అని చెప్పడం మళ్ళీ కొడతా ఉన్నాం. మళ్ళీ ప్రజలు కొడతా ఉన్న ఇంటిలో నీటిని వృధా చేయొద్దు. ప్రతిరోజు 1 కోటి లీటర్ల పైన నీరు ఇస్తున్నాం. 1,20,000 జనాభా అంటే కుక్కలకు 70 నుంచి 80 లీటర్ల నీరు ఇస్తున్నాం. చిన్న డ్రమ్ ఇస్తున్నాం నీళ్లు. 80 లీటర్లు అనేది చాలా పెద్ద మొత్తం. 80 లీటర్లు 90 లీటర్లు ఇచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ షార్టేజ్ ఉన్నది. అంటే చాలా దురదృష్టకరం. చాలా చోట్ల కూడా ఇంకా బోర్లు కూడా వాడుకుంటారు, బావులు కూడా వాడుకుంటారు. అంటే వేస్టేజ్ అవుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అది ప్రజలు కూడా సహకరించడానికి కోరుతూ అధికారులు కూడా పర్యవేక్షించాలి. మరి వాటర్ సప్లై మీద ఎందరు ఉన్నారో వాళ్ళు కూడా పర్యవేక్షించాల్సిన గౌరవ మున్సిపల్ కమిషనర్ కోరుతున్నారు. అదేవిధంగా కరెంటు విషయం, హరితహారం విషయం అర్జెంటుగా సమీక్షించాలి. గత కోవిడ్ సందర్భంలోని కొన్ని బిల్లులు పేమెంట్ చేయలేదని చెప్పి దృష్టికి వచ్చింది. దయచేసి అధికారులు శ్రద్ధ బిల్లులు పేమెంట్ చేయాలి. మళ్ళీ కోవిడ్ వస్తుందని చెప్పి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అవి పేమెంట్ చేయకపోతే రేపటి నాడు ఎవరు కూడా పనులు చేయడానికి ముందరికి రారు. కాబట్టి ఖచ్చితంగా పేమెంట్ చేసి ఆ తర్వాత కొత్త పనులకు కూడా తీర్మానం తీసుకొని వెంటనే, ఎందుకంటే సామాన్యులు వాళ్ళు పనులు చేస్తారు. కరోనా సందర్భంలో భోజనాలు ఇచ్చిన మన సఫాయి కార్మికులు కావచ్చు, ఎవరికి మొత్తానికి మన అధికారులు భోజనాలు ఇక్కడి నుంచి ఆర్డర్ చేసి ఆ చిన్న మెస్ వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం 3 సంవత్సరాల దురదృష్టకరం. అవన్నీ కూడా ఇప్పటికైనా చేయాలని చెప్పి కోరుతాము. థ్యాంక్ యూ.